మాజీ సీఎం కేసీఆర్ వేసిన రిట్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. విద్యుత్ కమిషన్ విచారణను రద్దు చేయాలంటూ ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ధర్మాసనం కేసీఆర్ పిటిషన్ను కొట్టేస్తున్నట్టు తెలిపింది. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిషన్ వేసింది. ఈ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్ కు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు సైతం జారీ చేసింది. దీంతో ఆయన హైకోర్టులో రిట్ పిటిషన్ వేయగా ఇరు వర్గాల నుంచి వాదనలు వింది ధర్మాసనం. విద్యుత్ కొనుగోళ్లలో ఎక్కడా అవకతవకలు జరగలేదని, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాటైందని కేసీఆర్ తరపు న్యాయవాది ఆదిత్య సోంది వాదించారు. అయితే పద్ధతి ప్రకారమే విచారణ జరుగుతోందని, ట్రాన్స్కో జెన్కో అధికారులను సైతం విచారించిందని ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు.